ప్రజలకు, నా తోటి కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున శుభాభివందనాలు. మీ అందరికీ తెలుసు, బాబు మోసం అనేది గత 13 నెలలు అయింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి. ఏ పథకం కూడా సక్రమంగా ప్రజల్లోకి వెళ్ళట్లేదు. దాని మీదనే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేసి ప్రజలను గుమిగూర్చి బాబు చేస్తున్న మోసాలను తెలియజెప్పి, అప్పుడు జగనన్న పాలనలో ఏ విధంగా కులం చూడకుండా, మతం చూడకుండా ప్రజలకు ఏ విధంగా నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ, సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ ఎలా వచ్చినాయనేది మీరందరూ కూడా గమనించాలి. ఆయన చెప్పిన తప్పుడు ఇప్పుడే చెప్తా ఉన్నారు. తల్లికి వందనం అనే పథకంతో వస్తే ప్రతి గ్రామంలో నిన్న ఆకుమలకి వెళ్ళాం, అక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి పడలేదు. ఇప్పుడు మా ప్రభుత్వంలో అలా కాదు. అసలు మేము ప్రతి గడపకు ధైర్యంగా మీసం తిప్పుకుంటూ, నీకు ఇన్ని పథకాలు వచ్చినాయి, నీ గ్రామంలో మీ ఇంటికి ఇంత లబ్ధి చేకూరింది అని ఎమ్మెల్యే గారు అయినా మేమైనా కూడా అప్పుడు ప్రతి వారికి చెప్పేవాళ్ళం. ఆ విధంగా వాళ్ళు ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగుని అంటున్నారు కదా. ప్రతి ఇంటికి వెళ్ళి మేము మీకు ఇంత ఇచ్చామని చెప్పమనండి, మేము అప్పుడు ఒప్పుకుంటాము. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా నిలబడ్డాడు. అలాగే అటువంటి ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఇంతకు పెద్ద ఆయన వెంకటరామరెడ్డి చెప్పినట్టుగా మిర్చి పంట 270 రూపాయలు ఉండేది. ఈ గ్రామంలో ఎక్కువ మిర్చి చేస్తారు. ఇప్పుడు 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయల లోపల ప్రతి రైతు లక్షలాది రూపాయలు నష్టపోయినాడు గుంతలు తీసుకొని. శనగ పంట అయితేనేమి, పొగాకు అయితేనేమి, రైతు పరిస్థితి, రైతు కూలీల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పుడు దాదాపు కొన్ని 3-4 వారాల నుంచి పనులే లేవు. పనులు చేసిన దానికి కూడా డబ్బులు ఇచ్చే పద్ధతి లేదు. అలాగే ప్రతి ఒక్కరిని 5 మందిని దత్తతగా తీసుకోమని వైన్ షాపులు, ప్రతి గ్రామంలో బెల్ట్ షాపు, మద్యం ఏర్లై పారుతూ ఉంది. పేకాట క్లబ్బులు, వ్యభిచార గృహాలు ఇవే వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నవి. అందుకని ప్రతి గ్రామంలో ఇప్పుడు షాపులు ఉన్న దగ్గర కాకుండా అదే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే నిర్వహించేది. ఇప్పుడు మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 6-7కే క్లోజ్ చేసేది. బెల్ట్ షాప్ అనే పద్ధతే ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి గ్రామంలో 3 నుంచి 4 షాపులు లేదా 2 షాపులు వాళ్ళు పెట్టిన రేటుకే మద్యం తీసుకోవాలా. అప్పుడు ఇంత దారుణంగా ఉండేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని గవర్నమెంట్ ద్వారా ఇస్తే దాని మీద సిట్ ద్వారా నడిపించి అక్రమంగా మన పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను వందలాది మందిని జైలు పాలు చేస్తూ ఉన్నారు. మేము నడిపిదే రెడ్ బుక్ రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కాదు అంటూ ఉన్నారు. రేపు రాబోయే 2029లో కానీ 27లో కానీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, రామిరెడ్డి అన్న ఎమ్మెల్యే అయితే అంతకంత ఎవరైతే మన కార్యకర్తలను, నాయకులను ఏ విధంగా ఇబ్బందులు పాలు చేసినారో ప్రతి ఒక్కరిని పేరున గుర్తుపెట్టుకుంటాం. ఎవరిని కూడా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంతకంత శిక్ష పడుతుంది. మా నాయకులకు ఏ సమస్య వచ్చినా కూడా గట్టిగా మేమందరం కూడా మూకుమ్మడిగా అండగా ఉంటాం. కాబట్టి మీ అందరూ కూడా ఎవరైతే మంచి చేసే నాయకుడిని ఎన్నుకోండి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఎవరైతే నేరుగా పథకాలు కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఎవరు సహకరించినారు అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.